పొరుగున్న దేశాలతో మన బంధాలు మూడు పెళ్ళాల లాంటి బంధాలు. అలకలు ఉంటాయి, ఆగ్రహాలు ఉంటాయి, మళ్ళీ సర్దుకోక తప్పదు. మనం భర్త పొజిషన్ లో ఉన్నాం, అవన్నీ భార్యల పొజిషన్ లో ఉన్నాయి. నేపాల్ అయినా, శ్రీలంక అయినా, భూటాన్ అయినా, ఇవన్నీ కూడా. మరి బంగ్లాదేశ్, పాకిస్తాన్ అయితే కనుక సవతి తల్లులు లెక్కన ఉంటాయి, సవతి బిడ్డలు లెక్కన ఉంటాయి, అవి వదిలేస్తాం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది తాజాగా జరుగుతున్నటువంటిది. నేపాల్లో మొన్న బాలెన్ షా ప్రభుత్వం ఏం చేసింది, భారత్ నుంచి ఆ దేశానికి వెళ్ళేటటువంటి సరుకులకి 100% ₹100 పైబడినటువంటి సరుకులన్నిటి మీద ట్యాక్స్ పెట్టింది. భారత ప్రభుత్వం ఏం చేసింది, సింపుల్ గా నేపాల్ నుండి భారతదేశంలోకి వచ్చేటటువంటి టీ టెస్ట్ చేయించుకుని రావాలి, సర్టిఫికెట్ ఉంటే కానీ నాటారు అవ్వడండి. నేపాల్లో టీ వ్యాపారం స్తంభించిపోయింది, స్ట్రక్ అయిపోయింది. కోతలు కూసి ఎక్కడికి పంపించుకోవాలి తెలియదా. చైనా వాడు తాగడు, చైనా వాడు వాడికాడే పండించుకుంటాడు. దాంతో నేపాల్ బెత్తరపోయింది. బాలెన్ షా ప్రభుత్వం మోడీ ప్రభుత్వాన్ని అడిగింది, ఆ ఏది మ్యాండేటరీ తీసేయండి అన్నటువంటి. దాంతో మళ్ళీ మోడీ సర్కార్ ముందుకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎలాంటి టెస్ట్ లేకుండా ఇక్కడికి వచ్చి టీలు అమ్ముకుంటారు అన్నమాట.